ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామని, అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావాల్సిన వాటిని తెచ్చుకునే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ రావడం డబుల్ ఇంజిన్ సర్కార్ స్పీడ్ అర్థమవుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అరాచక పాలన మూలాన అరాచక అటవిక పాలన మూలాన అమరావతి ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. అయితే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా చాలా లిబరల్గా 15,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తూ అమరావతి అభివృద్ధికి ప్రతి సంవత్సరం కావాల్సిన సపోర్ట్ కూడా అవసరాన్ని బట్టి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా పోలవరం ప్రాజెక్టుకి అనేక ప్రశ్నలు ఉత్పత్తమైనాయి. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో పాలించిన వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ కనీసం చట్టం ప్రకారం రావాల్సినవి కూడా తెచ్చుకునే సమర్థత స్తోమత లేక వాళ్ళు కేవలం సమయం అంతా వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్గా చేయడం జరిగింది. అయితే దానికి కూడా పోలవరానికి సంపూర్ణ సపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా బడ్జెట్లో చెప్పారు. పోలవరం కూడా ఇప్పుడు స్పీడ్గా కంప్లీట్ అయిపోద్ది. 73 శాతం ఇంతకుముందు 2014 నుంచి 19 లోపలే కంప్లీట్ అయింది కాబట్టి అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా సుమారుగా 25,000 నుంచి 30,000 ఎకరాలు సాగులోకి వస్తే వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం జిఎస్డిపి సుమారుగా 1,00,000 కోట్లు పెరుగుద్ది. రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు. దాంతోపాటు అనేక విధాలుగా అంటే 1,00,000 కోట్లు జిఎస్డిపి వస్తే సుమారుగా 18% అంటే 10% వేసుకున్న యావరేజ్న 10,000 కోట్లు కేవలం జిఎస్టి కలెక్షన్ వస్తుంది. సంపద ఎలా సృష్టించాలి అని అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుభవం ఉంది. సంపద సృష్టించటం, తర్వాత తలసరి ఆదాయం పెంచడం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ప్రతి ఓటర్కి చేయాలి. అప్పటి వరకు సంక్షేమం ఎంత కావాలో సంక్షేమం చాలా అవసరం. కానీ సంక్షేమాన్ని కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని పంచిపెడితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడదు. గత 5 సంవత్సరాల్లో చేసింది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు కేంద్ర బడ్జెట్ మాత్రం కూటమి ఏర్పడటం మూలాన అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రావటం, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రావటం, దాంతోపాటు డబుల్ ఇంజన్ సర్కార్ ధమాకా ఏంటనేది ఈ రోజుతో మొదలైంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ యువతరానికి కూడా భావితరానికి చాలా మంచి రోజులు రానున్నాయి. అనేక ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయిపోతాయి. దాంతోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి.